దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మనందరికీ కూడా ఒక నూతనమైన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవగానే ప్రభుతో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, వాక్యాన్ని చదివారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే, మనలను విడిపించేవాడు, రక్షించేవాడు, మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడంటే, ఒక అన్యరాజు ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యము. అతడు తెలియచేయుచున్నటువంటి మాటలు. ఎందుకు అతడు ఈ మాటలు పలుకుతున్నాడంటే, దానియేలును సింహాల గుహలో వేసేశాడు. ఎవడు దానియేలును కాపాడుతాడో చూద్దామని రాజు అనుకుంటున్నటువంటి సమయంలో ఆ సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలును దేవుడు కాపాడాడు. ఆ సింహాల బారి నుండి దానియేలును దేవుడు కాపాడి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని తన జీవితంలో దేవుడు చేశాడు. విడిపించాడు, కాపాడాడు. అద్భుతంగా తన జీవితంలో తను ఊహించలేనటువంటి రీతిలో అక్కడ కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమును బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి రాజు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక సాక్ష్యము. దానియేలు దేవుడు గొప్పవాడు, రక్షించేవాడు, విడిపించేవాడు, పరమందును భూమి మీదను ఆశ్చర్య కార్యములు చేసే దేవుడని గొప్ప సాక్ష్యము అక్కడ పలుకుతూ ఉన్నాడు. దానియేలు జీవితంలో అద్భుతం చేయడానికి గల కారణం దానియేలు చేసుకున్నటువంటి భక్తి జీవితం. ప్రతి దినము కూడా ప్రార్థించే అలవాటును దానియేలు కలిగి ఉన్నాడు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషముగా ఉన్నా తన జీవితంలో ఏ రోజు ప్రార్థన చేయడం మానలేదు. దేవునితో సహవాసం చేశాడు, దేవునితో సమయాన్ని గడిపాడు. ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దేవుని వైపు తిరిగి ప్రార్థించే అనుభవాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. భక్తి జీవితంలో స్థిరముగా నిలబడ్డాడు. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్థిరముగా నిలబడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తను చేసిన భక్తిని బట్టి దేవుడు అక్కడ అద్భుతమైన కార్యమును, ఆశ్చర్య కార్యమును దేవుడు తన జీవితంలో చేశాడు. సింహాల బారి నుండి దానియేలును దేవుడు కాపాడాడు. ఈరోజు మనము కూడా మన భక్తి జీవితమును బట్టి, మన ఆత్మీయ జీవితమును బట్టి, మన ప్రార్థన జీవితమును బట్టి దేవుడు కార్యము చేస్తాడన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత భక్తి చేస్తామో, ఎంతగా దేవుడితో సహవాసం చేస్తామో అంతగా దేవుడు మనలను దీవిస్తాడు, మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం మానవద్దు, దేవుడితో సహవాసం చేయడం మానవద్దు. మనము దేవుడితో ఎంత సహవాసం చేస్తామో, ఎంతగా ప్రార్థన చేస్తామో అన్ని దీవెనలు మనము పొందుకుంటాం. అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దానియేలు జీవితాన్ని మా ముందు మీరు ఉంచారు నాయన. ఒక అన్య రాజు ఇచ్చినటువంటి సాక్ష్యము తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి. వాడి జీవితంలో గొప్ప నెమ్మది, సంతోషము, ఆనందము అనుగ్రహించమని, కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక
దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.